మనం అనుకుంటూ ఉంటాము ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవతను పూజించాలి, ఏ శ్లోకం చదువుకోవాలి అనేసి ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇంపార్టెంట్ అది కాదండి. ఏ పూజ చేయడం అనేది కాదు, ఎంత భక్తితో చేస్తున్నామో మనము ఆ తల్లిని ఆ తండ్రిని ఎంత వేడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. దానికి ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను. గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్నాను, సంకష్టార చతుర్థి వ్రతం చేసుకుంటున్నానండి. మనకి ఏ విధంగానైతే ఆపదలు వస్తాయో అదే విధంగా ఆపదలు మనకు తొలగిపోతూ ఉంటాయి. ఆ విధంగా మనం పూజ చేసుకున్నట్టయితే ఆ తల్లిని మనకి ఏ కష్టమైనా వచ్చినప్పుడు మనం ఆ తల్లి దగ్గర కూర్చొని ఆ తల్లి పాదాలు పట్టుకొని మీరు కన్నీరు కాచండి, ఏడవండి, మీ బాధను అమ్మవారికి విన్నవించుకోండి. ఆ అమ్మ తప్పనిసరిగా మనల్ని కరుణిస్తుంది. మనం చేసిన ఇప్పుడు పూజ చేసామే, మనకి ఇప్పుడు ఈ పూజకు ఫలితం రాలేదే అని ఆలోచించొద్దు. మనం చేసిన ప్రతి పూజకు ఎప్పటికైనా ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుందండి. దాన్ని మీరు తప్పనిసరిగా ఆచరించండి. శ్రీ సూక్తాన్ని నేర్చుకోండి, పారాయణ చేయండి. మీరు చూడకుండా చదవాలా, చూసి చదవాలా అనే సందేహం రావచ్చు. మీరు చూసుకుంటేనే చదువుకోండి, పారాయణ చేసుకోండి. తప్పనిసరిగా 100% రిజల్ట్ వస్తుంది.